హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం 9th క్లాస్ సోషల్కి సంబంధించినటువంటి లెసన్ వైజ్ ఇంపార్టెంట్ బిట్స్ని మనమైతే రివిజన్ అయితే చేసుకుందాం. నేను ఇక్కడ 8th క్లాస్ సోషల్కి సంబంధించినటువంటి ఒక 500 ఇంపార్టెంట్ బిట్స్ని లెసన్ వైజ్ మనము రివిజన్ అయితే చేసుకున్నాం. ఇక్కడ నేను ఇంకో 1000 బిట్స్ అనేటివి 8th క్లాస్ సోషల్కి సంబంధించినటువంటివి ఉన్నాయి. పార్ట్ 2 క్లాస్ దాంట్లో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. కానీ ఎక్కువ మంది 9th క్లాస్ అండ్ 10th క్లాస్ సోషల్ని చేయండి సార్ ఫాస్ట్గా అని చెప్పడం జరిగింది. సో అందుకనేసే నేను 9th క్లాస్ సోషల్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు ఒకటి గమనించినట్లయితే తెలంగాణ మిత్రులకు అదేవిధంగా ఏపీ మిత్రులకు ఈ వీడియో ఇద్దరికి ఉపయోగపడుతుంది. సో ఇద్దరికి కూడా యూజ్ అవుతుంది. కాబట్టి ఇద్దరు కూడా స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇంకో విషయం, మీకు ఈ పీడిఎఫ్ని మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో నేను షేర్ చేయడం జరిగింది. సో మళ్ళీ ఒకసారి కూడా షేర్ చేస్తాను. మీకు ఆల్రెడీ 8th క్లాస్కి సంబంధించినటువంటి ఇలాంటి ఇంపార్టెంట్ బిట్స్ నేను మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయడం జరిగింది. సో మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్కి లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. అక్కడ నుండి మీరు జాయిన్ అవ్వండి. సో మీకు అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్లు కావచ్చు, మెటీరియల్స్ కావచ్చు, అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ ఇవన్నీ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడుతున్నాయి. ఇటు తెలంగాణ మిత్రులకు, ఏపీ మిత్రులకు సంబంధించిన మెటీరియల్స్ కూడా అందించబడతాయి. కాబట్టి కావాలి అనుకుంటే జాయిన్ అయితే అవ్వండి. మీరైతే తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి. మీకు మరిన్ని పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్, రివిజన్ క్లాసెస్ కావచ్చు, డైలీ లైవ్ టెస్టులు కావచ్చు, అవన్నీ మీకు నేను అందించే ప్రయత్నం అయితే చేస్తాను. రైట్, ఇక మనము ఫస్ట్ లెసన్ అయినటువంటి భూమి మనంలోని ముఖ్యమైన ఇంపార్టెంట్ బిట్స్ని అయితే మనము అయితే రివిజన్ అయితే చేసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ పాయింట్, భూమి మీద మానవాళి సుమారుగా 1,00,000 సంవత్సరాల క్రితం ఏర్పడింది. పాయింట్ 2, మానవులు పర్యావరణాన్ని, భూవనరులను యథేచ్ఛగా దోచుకోవడం వల్ల అడవులు, నదులు నాశనమయ్యాయి. తోటి జంతువులు, తోటి మానవులు సైతం వినాశనాన్ని ఎదుర్కొంటున్నారు. దీని ఫలితమే పర్యావరణ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం. భూగోళం వేడెక్కుతుంది, గాలి మరియు నీరు విషపూరితం అవుతున్నాయి. నెక్స్ట్ పాయింట్, నక్షత్రాలు కూడా పుడతాయని, పెరుగుతాయని, చివరికి చనిపోతాయని గత 100 సంవత్సరాల కాలంలో అర్థం చేసుకున్నారు. సో ఈ యొక్క బిట్ 2018 టీఆర్టీ ఎస్ఏ సోషల్ వాళ్ళకి రావడం జరిగింది. సో ఇది మీకు ఈరోజు ఈవినింగ్ ఎస్ఏ సోషల్కి సంబంధించినటువంటి 2018 టీఆర్టీలో వచ్చినటువంటి క్వశ్చన్స్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్, వాటి యొక్క సమాధానాలు సరళి ఏ విధంగా ఉన్న విషయాన్ని, అదేవిధంగా మీకు ఎక్స్ప్లెనేషన్తో పాటు ఆ యొక్క క్వశ్చన్ పేపర్ మీకు ఈరోజు సాయంత్రం మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో దాన్ని మీరు ఒకసారి చూడండి, క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయనేది. జీటీ వాళ్ళైనా కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైనా కావచ్చు, చాలా యూజ్ అవుతుంది. దాదాపు ఒక 90 ప్రశ్నలు ఉన్నాయి. 90 ప్రశ్నలు అంటే దాదాపు ఒక్క క్వశ్చన్లోనే జతపరచుడు క్వశ్చన్స్, 4 స్టేట్మెంట్లు ఇచ్చారు. కాబట్టి మనకు ఒక్క క్వశ్చన్లో 4 బిట్స్ అనేటివి కవర్ అవుతున్నాయి. కాబట్టి ఇది మీరు తప్పకుండా ఆ వీడియోని అయితే అందరూ చూసే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ నుండి ప్రశ్న అనేది కూడా రావడం జరిగింది, మీరు అక్కడ గమనిస్తారు. 4వ పాయింట్ చూడండి, నక్షత్రాలు పాలపుంతలో భాగం. ఇటువంటి పాలపుంతలు విశ్వంలో లక్షల సంఖ్యలో ఉన్నాయని శాస్త్రజ్ఞులైతే తెలుసుకున్నారు. పెద్ద విస్ఫోటనంతో 1370 కోట్ల సంవత్సరాల క్రితం విశ్వం ఆవిర్భవించిందని, కొన్ని వందల కోట్ల సంవత్సరాల తర్వాత ఇది అంతరించిపోతుందనే అభిప్రాయంతో ప్రస్తుతమైతే ఉన్నారు. రైట్, నెక్స్ట్ పాయింట్, వ్యామోగామి అంటే విశ్వంలోని విషయాలను అధ్యయనం చేయడానికి ఆసక్తి కనబరిచే వారిని మనము వ్యామోగామి అని అంటాము. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి, నక్షత్రాలు కూడా పుడతాయని ఇట్లా స్టేట్మెంట్ ఇచ్చారు, నక్షత్రాలు పెరుగుతాయి ఇట్లా స్టేట్మెంట్ ఇచ్చారు, చివరికి నక్షత్రాలు చనిపోతాయి అది కూడా ఆప్షన్లో ఇచ్చాడు. నెక్స్ట్ ఏం ఇచ్చారంటే నక్షత్రాల్లో మార్పు ఉండదు అనే స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఇక్కడ క్రింది వాళ్ళలో సరికానిదని అడగడం జరిగింది. సో ఇక్కడ నక్షత్రాల్లో మార్పు అనేది ఉంటుంది, ఉండదు అని ఇచ్చింది. కాబట్టి అది మనకు రైట్ ఆన్సర్ అనేది అవుతుంది కానిది అడిగినప్పుడు. సో క్వశ్చన్ని మీకు 2018 టీఆర్టీలో ఇక్కడ నుండి ఈ విధంగా అడగడం అయితే జరిగింది. మీరు జాగ్రత్తగా గమనించి గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇక్కడ భూమి సూర్యుని చుట్టూ తిరిగే నిర్ధారిత దారినే మనం ఏమంటాము, కక్ష అని అంటాము. భూమి కక్ష దాదాపుగా వృత్తాకారంలో ఉంటుంది. సూర్యుడికి అత్యంత దూరము 152 మిలియన్ల కిలోమీటరు. జాగ్రత్తగా గమనించండి.
సూర్యుడి చుట్టూ గంటకి 1,07,200 కిలోమీటర్ల వేగంతో భూమి అనేది తిరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇక్కడ సూర్యుడి చుట్టూ ఒక పరిభ్రమణం పూర్తి చేయడానికి 365 1/4 డేస్ అయితే పడుతుంది. దీనిని మనము సంవత్సరము అని అంటాము. భూమి మీద కాలాలు ఏర్పడడానికి కూడా మనకు కొన్ని అయితే మార్పులు అనేటివి జరగడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇక్కడ భూమికి సంస్కృతంలో గల పర్యాయ పదాలు ఏది, ఇక్కడ మనకు హైలైట్ అంశాల్లో డబ్బలలో కలర్లలో ఉంటుంది. ఇది భూమికి సంస్కృతంలో గల పర్యాయ పదాలు పృథ్వీ, ధరణి, అవని, పుడమి. రైట్, ఇక్కడ మనకు భూమికి పర్యాయ పదాలు అడిగారు సంస్కృతంలో పృథ్వీ, ధరణి, అవని, పుడమి. జాగ్రత్తగా గుర్తుంచుకోండి, క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్, సుమారుగా 450 కోట్ల సంవత్సరాల క్రితం భూమి ఏర్పడటం మొదలైందని చాలామంది శాస్త్రజ్ఞుల యొక్క అభిప్రాయము. భూమి ప్రారంభంలో ఒక వేడి ద్రవంగా ఉండేది. జాగ్రత్తగా గుర్తుంచుకోండి, స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ అడగొచ్చు. భూమి లోపలి భాగం కూడా చల్లబడుతూ సంకోచం చెందుతూ ఉంటే పైపొర అనేది ముడతలు పడి ఎత్తు పల్లాలు అనేటివి ఏర్పడతాయి. ఓకే, నెక్స్ట్ పాయింట్, వాతావరణంలో నీటి ఆవిరితో సహా అనేక రకాల వాయువులు ఉన్నాయి. ఓకే, ఈ వాయువులలో మనకు అవసరమైనటువంటి ప్రాణవాయువు లేదు. మనం పీలుస్తున్న గాలి రూపొందటానికి చాలా కాలం పట్టింది. నెక్స్ట్ పాయింట్, భూమి పైపొరలోని పల్లపు ప్రాంతాలు వర్షపు నీటితో నిండాయి. ఈ విధంగా మహాసముద్రాలు అనేటివి ఏర్పడడం అనేది జరిగింది. నెక్స్ట్, భూమి చరిత్రలో సగం కాలం ఎటువంటి ప్రాణి లేకుండా నిర్జీవంగా గడిచింది. ఆ తర్వాత సముద్రాలలో జీవం అనేది మొదటగా మొదలైంది, మనకు తెలిసినటువంటి విషయమే. నెక్స్ట్ పాయింట్, భూమి కేంద్రము 6,000 కిలోమీటర్ల పైన ఉంటుంది. భూమి కేంద్రం 6,000 కిలోమీటర్ల పైన ఉంటుంది. భూమిని ప్రధానంగా 3 పొరలుగా విభజించవచ్చును. అవి మనకు భూపటలము, భూప్రవారము, భూకేంద్రక మండలము. ఇవి మనకు 3 పొరలుగా విభజించడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే భూపటలం మనము నివసిస్తున్న భూమి యొక్క బయటి పొర. భూపటలం అనేది మనం నివసిస్తున్న భూమి యొక్క బయటి పొర భూపటలము. భూపటలం మందం గుర్తుంచుకోండి, 30 నుంచి 100 కిలోమీటర్ల మందం వరకు ఉంటుంది. 30 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల మందం అనేది భూపటలానికి ఉంటుంది. భూపటలంలో ప్రధానంగా వివిధ రకాల రాళ్ళు అనేటివి ఉంటాయి. నెక్స్ట్, భూప్రావారం భూమి లోపల 100 కిలోమీటర్ల నుండి మొదలుకొని 2,900 కిలోమీటర్ల వరకు ఉంటుంది భూప్రావారం. ఓకేనా, భూపటలం 30 నుంచి 100 కిలోమీటర్లు ఉంటే భూప్రావారం 100 కిలోమీటర్ల నుంచి 2,900 కిలోమీటర్ల వరకు ఉంటుంది. భూప్రావారంలో పైభాగం అనేది మెత్తగా ఉంటుంది. జాగ్రత్తగా గుర్తుంచుకోండి, భూప్రావారంలో పైభాగం అనేది మెత్తగా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, భూకేంద్ర మండలంలో ప్రధానంగా ఇనుము, నికెల్ వంటి భార ఘన పదార్థాలు ఉంటాయి. ఇక్కడ భూకేంద్ర మండలంలో భూపటలం నిత్యం ఏర్పడుతూ నశిస్తూ ఉండడం భూమి ఇంకా సక్రియంగా ఉందన్న వాస్తవాన్ని వెల్లడి చేస్తుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇక్కడ భూమి లోపలి పొరల్లోని ప్రక్రియల వల్ల ఏర్పడే భూకంపాలు, అగ్నిపర్వతాలు, భూమి లోపలికి కుంగటము, కొండలు పైకి లేవడం వంటి వాటి ద్వారా మనం నివసిస్తున్న పైపొర నిత్యం మారుతూనే ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, భూమి ఘనపరిమాణంలో భూపటలం 1% మాత్రమే, భూప్రావారం 16%, భూకేంద్రక మండలం 83%గా ఉంటుంది. భూమి ఘనపరిమాణంలో భూపటలం అనేది ఎంత శాతము? 1%. భూప్రావారం ఎంత శాతము? 16%. భూకేంద్ర మండలం ఎంత శాతము? 83%గా మీరు గుర్తుంచుకోండి. నెక్స్ట్, భూమి కోడిగుడ్డు అంతా ఉందని అనుకుంటే భూపటలం కోడిగుడ్డు పెంకు అంతా మందంగా ఉంటుంది. ఓకేనా, భూమి కోడిగుడ్డు అంతా ఉందని అనుకుంటే భూపటలం ఎంత ఉంటుంది? కోడిగుడ్డు పైన పెంకు ఉంటుంది కదా, తెల్లడిది. సో అంత మందంగా ఉంటుంది భూపటలం అనే పొర. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఖండాలు, మహాసముద్రాల ప్రస్తుత స్థితిని వివరించడానికి జర్మనీకి చెందినటువంటి ఆల్ఫ్రెడ్ వెజ్నర్
ఖండ చలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఖండ చలన సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారంటే ఆల్ఫ్రెడ్ వెజ్నర్ గారు ప్రతిపాదించడం జరిగింది. 220 మిలియన్ సంవత్సరాల క్రితం పాంజియా అనే మహాఖండం ఉందని వెజ్నర్ చెప్పడం అనేది ప్రతిపాదించడం అనేది జరిగింది. ఎప్పుడు 220 మిలియన్ల క్రితము పాంజియా అనే మహాఖండం ఉందని చెప్పింది వెజ్నర్ గారు. నెక్స్ట్ పాయింట్, గ్రీకులో పాంజియా అనే పదానికి అర్థం మొత్తం భూమి అని అర్థంగా మనము గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ పాయింట్, పాంజియా అనేది ఒక ఊహాత్మకమైన ఖండము. దానిలో ప్రస్తుతం ఉన్న ఖండాలు ఏంటి అంటే మెసోజాయిక్ యుగము నుండి నేటి వరకు జరిగిన చలనాల వరకు ఏర్పడ్డాయి అన్నటువంటి అన్ని దీంట్లో పాంజియా అనే దాంట్లో ఉండడం అనేది జరుగుతుంది. సో పాంజియా అనేది ఒక ఊహాత్మకమైన ఖండం అని మీరు గుర్తుంచుకోండి. నెక్స్ట్, పాంజియా తర్వాత కాలంలో లారెన్సియా మరియు గోండ్వానా అనే 2 ఖండాలుగా విడిపోయింది. ఈ పాంజియా అనేది తర్వాత గోండ్వానా అండ్ లారెన్సియా అనే 2 ఖండాలుగా విడిపోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా గమనించండి. ఈ 2 ఖండాలు టెర్తీస్ సముద్రము, అదేవిధంగా టెర్తీస్ సముద్రం అనే పొడవైన లోతు తక్కువ సముద్రంతో వేరు చేయబడ్డాయి. ఈ 2 ఖండాలు ఉన్నాయి కదా, లారెన్సియా గోండ్వానా, ఇవి టెర్తీస్ సముద్రం అనే పొడవైన లోతు తక్కువ సముద్రంతో ఈ 2 ఖండాలు వేరు చేయబడ్డాయి. 2 ఖండాలు దేనితో వేరు చేయబడ్డాయి? దేనితో అంటే టెర్తీస్ సముద్రంతో వేరు చేయబడ్డాయి. నెక్స్ట్ పాయింట్, ఇప్పటికీ కూడా పలు ఖండాలు ఒకదానికొకటి తోసుకుంటూ మెల్లగా కదులుతూనే ఉన్నాయి. ప్రస్తుత ఉత్తర అమెరికా, గ్రీన్లాండ్, భారత ఉపఖండాన్ని ఉత్తరంగా ఉన్న యురేషియా, లారెన్షియాలలో భాగం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రస్తుత దక్షిణ అమెరికా, ఆఫ్రికా, మడగాస్కర్, భారతదేశం, అరేబియా, మలేషియా, తూర్పు ఇండీస్, ఆస్ట్రేలియా, అంటార్కిటికాలు గోండ్వానాలో భాగంగా ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఉత్తర అమెరికా, గ్రీన్లాండ్, భారత ఉపఖండానికి ఉత్తరంగా ఉన్నటువంటి యురేషియా దేంట్లో ఉన్నాయి? లారెన్షియాలో భాగంగా ఉంటే, ప్రస్తుతం ఉన్నటువంటి దక్షిణ అమెరికా, ఆఫ్రికా, మడగాస్కర్, భారతదేశము, అరేబియా, మలేషియా, తూర్పు ఇండీస్, ఆస్ట్రేలియా, అంటార్కిటికాలు అనేటివి గోండ్వానాలో భాగంగా ఉన్నాయి. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. గ్లోబులో అక్షాంశాలు, రేఖాంశాలు ఖండించుకోవడం వల్ల ఏర్పడ్డ గల్లను మనము గ్రీడ్ అంటాము. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే భూమికి మధ్యలో అడ్డంగా వెళ్ళే వృత్తాన్ని మనం భూమధ్య రేఖ అని అంటాము. ఇది ఉత్తర దక్షిణ ధ్రువాల నుంచి సమాన దూరంలో ఉంటుంది భూమధ్య రేఖ. భూమధ్య రేఖ భూమిని 2 సమభాగాలుగా చేస్తుంది. దీనిని 0 డిగ్రీల అక్షాంశంగా కూడా మనము పిలుస్తాము. భూమధ్య రేఖ నుంచి ధ్రువాల వైపుకు సమాంతర వృత్తాలు ఉన్నాయి. ఈ ప్రతి వృత్తము ఒక అక్షాంశంగా మనము అంటాము. ఈ ప్రతి వృత్తాన్ని ఏమంటాం? ఒక అక్షాంశంగా తీసుకోవడం అనేది జరుగుతుంది. అక్షాంశాన్ని ఇంగ్లీష్లో లాటిట్యూడ్ అంటాము. ఏమంటాము? లాటిట్యూడ్ అంటాము. ఇది లాటిట్యూడో అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. ఓకేనా? అక్షాంశాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? లాటిట్యూడ్ అంటాం. ఈ లాటిట్యూడ్ అనే ఎక్కడి నుండి వచ్చింది? లాటిట్యూడ్ అనే ఇంగ్లీష్ పదము లాటిట్యూడో అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. ఇక్కడ లాటిన్ భాషలో లాటిట్యూడో అంటే వెడల్పు అని అర్థం. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, లాటిట్యూడో అనే పదానికి అర్థం ఏంటిది? వెడల్పు. రైట్. నెక్స్ట్, అక్షాంశాలు అనేటివి పటం యొక్క వెడల్పును సూచిస్తాయి. జాగ్రత్తగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. అక్షాంశాలు పటం యొక్క వెడల్పును సూచిస్తాయి. 0 డిగ్రీల కంటే తక్కువ, 90 డిగ్రీల కంటే ఎక్కువ విలువ ఉన్న అక్షాంశాలు అనేటివి లేవు. దీన్ని కూడా గుర్తుంచుకోండి. స్టేట్మెంట్ వైజ్ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అక్షాంశాల్లోకి అక్షాంశాలు అన్నిట్లోకి వెళ్ళి పొడవైనది ఏది అంటే భూమధ్య రేఖ. అక్షాంశాలు ధ్రువాల వైపుకు వెళ్తున్న కొద్దీ చిన్నవిగా అవుతుంటాయి. అదేవిధంగా ఆ ధ్రువాల వద్ద అంటే 90 డిగ్రీల ఉత్తరము, 90 డిగ్రీల దక్షిణం అక్షాంశాల వద్ద వృత్తాలు కాక బిందువులుగా ఉంటాయి. సో ఓకేనా? దక్షిణ ధ్రువం వద్ద, ఉత్తర ధ్రువం వద్ద ఈ అక్షాంశాలు అనేటివి వృత్తాలు అనేటివి బిందువులాగా ఏర్పడడం అనేది జరుగుతుంది. భూమధ్య రేఖ ఉత్తర ధ్రువం మధ్య ఉన్న
భూమి సగభాగాన్ని ఉత్తరార్ధగోళం అంటాము. అదేవిధంగా భూమధ్య రేఖ దక్షిణ ధ్రువం యొక్క మధ్య ఉన్న భూభాగాన్ని సగభాగాన్ని మనము దక్షిణార్ధగోళం అని అంటాము. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే 50వది, ఒక ధ్రువం నుంచి మరొక ధ్రువం వరకు 180 ప్రధాన అక్షాంశాలు అనేటివి ఉంటాయి. రేఖాంశాన్ని ఇంగ్లీష్లో మనము లాంగిట్యూడ్ అంటాము. ఏమంటాము? లాంగిట్యూడ్ అంటాం. ఇది లాంగిట్యూడో అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. మరి లాటిన్ భాషలో లాంగిట్యూడో అంటే పొడవు లేదా ఎత్తు అనే అర్థాన్ని ఇస్తుంది. లాంగిట్యూడో అంటే పొడవు లేదా ఎత్తు అనే అర్థం వస్తుంది. రేఖాంశ పటము పొడవును లేదా ఎత్తును సూచిస్తుంది. అక్షాంశం అనేది వెడల్పును సూచిస్తే రేఖాంశం అనేది పొడవును లేదా ఎత్తును సూచిస్తుంది. రేఖాంశాలు అనేటివి పూర్తి వృత్తాలు కావు, ఇవి అర్ధ వృత్తాలు మాత్రమే. అక్షాంశాలు అనేటివి పూర్తి వృత్తాలు అయితే రేఖాంశాలు అనేటివి అర్ధ వృత్తాలని మనము గుర్తుంచుకోండి. ప్రతి రేఖాంశం ప్రతి అక్షాంశాన్ని ఛేదిస్తుంది. ఇంగ్లాండ్లో గ్రీనిచ్లోని నక్షత్రశాల గుండా పోయే రేఖాంశాన్ని మనము 0 డిగ్రీల మెరీడియన్ లేదా ప్రామాణిక రేఖాంశం లేదా గ్రీనిచ్ రేఖాంశం అని అంటాము. నెక్స్ట్ పాయింట్, ఇంగ్లాండ్లోని గ్రీనిచ్ గుండా పోయే రేఖాంశాన్ని 0 డిగ్రీల రేఖాంశంగా గుర్తించడానికి కారణము ఆ కాలంలో ప్రపంచంలో అధిక భాగాన్ని ఇంగ్లాండ్ దేశం పరిపాలిస్తుండటమే కారణము. నెక్స్ట్ పాయింట్ 57, మొత్తం మీద గ్లోబుపై 360 రేఖాంశాలు ఉంటాయి. వాటిలో 0 డిగ్రీల నుంచి 179 డిగ్రీల వరకు గల రేఖాంశాలను మనం తూర్పు రేఖాంశాలుగా అంటాము. 0 డిగ్రీల నుంచి 179 డిగ్రీల వరకు గల రేఖాంశాలను మనము పశ్చిమ రేఖాంశాలుగా పిలుస్తాం. మొత్తం మనకు 180 డిగ్రీల రేఖాంశానికి తూర్పు పశ్చిమ రేఖాంశం అని పేరు ఉంటుంది. 180 డిగ్రీల రేఖాంశాన్ని తూర్పు వైపుగా మనము లెక్కించినప్పుడు దాని తూర్పు రేఖాంశంగా, మరి పశ్చిమ వైపుకు లెక్కించినప్పుడు పశ్చిమ రేఖాంశంగా గుర్తించాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇక్కడ 0 డిగ్రీల రేఖాంశాన్ని సరిగా వ్యతిరేకంగా ఉన్న 180 డిగ్రీల రేఖాంశాన్ని మనం యాంటీ మెరీడియన్ అని అంటాము. నెక్స్ట్ పాయింట్, అక్షాంశాలు మరియు రేఖాంశాలు కేవలం ఊహాజనిత రేఖలు మాత్రమే. అక్షాంశాలు ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి కాబట్టి వాటిని సమాంతర రేఖలు అని అంటాము. రేఖాంశాలను మనము మెరీడియన్లు అంటాం. మెరీడియన్ అంటే మధ్యాహ్నం అని అర్థం కాబట్టి వీటిని మెరీడియన్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మెరీడియన్ అనేది మెరీడియానస్ ఇక్కడ వచ్చింది. మెరీడియానస్ అనే లాటిన్ పదం నుంచి మెరీడియన్ అనేది రావడం జరిగింది. జాగ్రత్తగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి మిత్రమా. ఒక రేఖాంశం దగ్గర సూర్యుడు నడినెత్తిన ఉంటే మధ్యాహ్నం అవుతుంది. అంటే రేఖాంశాలు సమయానికి సంబంధించినవి అన్న మాట. నెక్స్ట్ పాయింట్, రేఖాంశాలను మధ్యాహ్న రేఖలు అని కూడా అంటాము. మనకు తెలిసినటువంటి విషయమే. భూమి స్థితి 1 డిగ్రీ మేర జరగడానికి 4 నిమిషాల సమయం అనేది పడుతుంది. ఎన్ని నిమిషాల సమయం పడుతుంది? 4 నిమిషాల సమయం పడుతుంది. ఎన్ని డిగ్రీలు జరగడానికి? 1 డిగ్రీ జరగడానికి. 10 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద సూర్యుడు నడినెత్తిన ఉన్నప్పుడు అక్కడ సమయం 12 గంటల అవుతున్నాయి, మధ్యాహ్నం 12 గంటలు అవుతున్నాయి. కానీ 9:30 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద 11 డిగ్రీల రేఖాంశాల వద్ద 11 గంటల 56 నిమిషాలు అయితే 11 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద 12 గంటల 4 నిమిషాలు అనేది అవుతుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రపంచాన్ని మొత్తం 24 కాలమండలాలుగా విభజించారు. నెక్స్ట్ పాయింట్, ఒక్కొక్క కాలమండలం 15 డిగ్రీల రేఖాంశాల మేర ఉంటుంది. అంటే ఒక కాలమండలానికి మరొక కాలమండలానికి 1 గంట తేడా అనేది ఉంటుంది. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ప్రపంచం మొత్తం ఎన్ని కాలమండలాలుగా విభజించారు? 24. 15 డిగ్రీల రేఖాంశాల మేర ఉంటుంది. అంటే ఒక్కొక్క కాలమండలం 15 డిగ్రీల రేఖాంశం. అంటే ఒక కాలమండలానికి మరొక మండలానికి ఎంత తేడా ఉంటుంది? అంటే గంట తేడా అనేది ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, గ్రీనిచ్ మెరీడియన్ నుంచి తూర్పుకు వెళ్తుంటే సమయం అనేది కలపాలి. పడమర వైపు అంటే పశ్చిమం వైపుకు వెళ్తుంటే సమయాన్ని అనేది తీసేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇక్కడ తూర్పు నుంచి పడమరకు ప్రయాణిస్తున్న ప్రతి ఒక్క డిగ్రీ రేఖాంశానికి 4 నిమిషాలు పడుతుంది. అదే పడమర నుంచి తూర్పుకు ప్రయాణిస్తున్నప్పుడు ప్రతి ఒక్క డిగ్రీ రేఖాంశానికి 4 నిమిషాలు అదనంగా పొందడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఒక దేశం మధ్య గుండా పోయే రేఖాంశాన్ని ఆ దేశ ప్రామాణిక రేఖాంశంగా పేర్కొంటాము.
భారతదేశం మధ్య గుండా పోయే 82.5 తూర్పు రేఖాంశాన్ని మనము భారతదేశ ప్రామాణిక రేఖాంశంగా నిర్ణయించాము. భారతదేశం మధ్య గుండా పోయే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని మనము భారతదేశ ప్రామాణిక రేఖాంశంగా నిర్ణయించారు. నెక్స్ట్ ఐఎస్టీ అంటే ఇండియన్ స్టాండర్డ్ టైం, పిఎస్టీ అంటే పాకిస్తాన్ స్టాండర్డ్ టైం అని మనము గుర్తుంచుకోవాలి. ఐఎస్టీ అంటే ఇండియన్ స్టాండర్డ్ టైం, పిఎస్టీ అంటే పాకిస్తాన్ స్టాండర్డ్ టైం. నెక్స్ట్ భారతదేశ ప్రామాణిక రేఖాంశానికి గ్రీనిచ్ రేఖాంశానికి మధ్య 5.5 గంటల వ్యత్యాసం అనేది ఉంటుంది, గుర్తుంచుకోండి. రైట్. రెండో పాఠంలోని భూమి ఆవరణంలోని ముఖ్యమైన బిట్స్ని మనం చూద్దాం. చూడండి, ఇక్కడ మొదటి బిట్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే భూమి మీద ప్రధానంగా 4 ఆవరణములు కలవు. ఒకటి శిలావరణము, జలావరణము, వాతావరణము, జీవావరణం అని 4 ఆవరణలు అనేటివి ఉంటాయి. జాగ్రత్తగా గమనించండి. భూమిలో ఘనీభవించిన పొర లేదా గట్టిగా ఉండే పైపొరను మనము శిలావరణం అని అంటాము. రైట్. నెక్స్ట్ దీనిలో ఏముంటాయి? రాళ్ళు, ఖనిజ లవణాలు ఉండి మందపాటి మట్టి పొర అనేది ఉంటుంది. ఏ ఆవరణంలో? శిలావరణంలో. భూమి పై పొరను ఏమంటారు? శిలావరణం అని అంటాము. శిలావరణాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? లిథోస్పియర్ అంటాం. ఏమంటాం? లిథోస్పియర్ అంటాం. ఇది లిథో మరియు స్పెయిరా అనే 2 గ్రీకు పదాల కలయికతో ఏర్పడింది లిథోస్పియర్. ఏ పదాలు? గ్రీకు పదాలు. అవి ఏంటి? ఒకటి లిథో, స్పెయిరా. జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఇవి గ్రీకు పదాల కలయికతో ఏర్పడి. మరి లిథో అంటే ఏంటి అర్థము? రాయి. లిథో అంటే అర్థము రాయి, శిల అని అర్థం. అదేవిధంగా స్పెయిరా అంటే ఏంటిది? గోళం లేదా బంతి అనే అర్థాలు ఉన్నాయి. సో వాటిని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ పాయింట్, ఎత్తైన కొండలు, పీఠభూములు, మైదాన ప్రాంతాలు, లోయలు, నీటితో నిండిన లోతైన అగాధాలు వంటివి మనకు శిలావరణంలో భాగాలుగా చెప్పుకుంటాము. మీరు స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే నీరు ఉండే మండలాన్ని మనము జలావరణం అని అంటాం. నీరు ఉండే మండలాన్ని ఏమంటాం? జలావరణం. సో జలావరణ ఇంగ్లీష్లో ఏమంటారు? హైడ్రాస్పియర్ అంటాం. ఏమంటాము? హైడ్రాస్పియర్ అని అంటాం. ఇక్కడ ఇది హ్యూడర్ అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. హైడ్రాస్పియర్ అనే ఎక్కడి నుండి వచ్చింది? హ్యూడర్ అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. మరి గ్రీకు భాషలో హ్యూడర్ అంటే నీరు అని అర్థం. గ్రీకు భాషలో హ్యూడర్ అంటే ఏమని అర్థము? హ్యూడర్ అంటే నీరు అని అర్థము. సో ఇక్కడ చూడండి, జలావరణాన్ని ఇంగ్లీష్లో హైడ్రాస్పియర్ అంటారు. హ్యూడర్ అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. హ్యూడర్ అంటే అర్థము నీరు అని అర్థము. నెక్స్ట్ పాయింట్, నదులు, చెరువులు, సముద్రాలు, మహాసముద్రాలు వంటి జలాశయాలు జలావరణంలో భాగంగా మనం చెప్పుకుంటాం. శిలావరణంలో భాగం ఏంటి? మైదాన ప్రాంతాలు, పీఠభూములు, నీటితో నిన్న ఆగాధాలు వంటివన్నీ మనకు శిలావరణంలో భాగంగా చెప్పుకుంటాం. భూమి లోపల పొరల్లో రాళ్ల మధ్య గల భూగర్భ జలం కూడా మనకు దీనిలో భాగంగానే, జలావరణంలో భాగంగానే మనము చెప్పుకోవాలి. భూగర్భ జలం కూడా జలావరణంలోనే భాగము. నెక్స్ట్ పాయింట్, భూమి చుట్టూ ఉండే సన్నటి గాలి పొరను మనం ఏమంటాం? వాతావరణం అని అంటాము. వాతావరణాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? అట్మాస్ఫియర్ అంటాము. ఇది అట్మాస్ అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. అట్మాస్ఫియర్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? అట్మాస్ అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. మరి అట్మాస్ అంటే గ్రీకు భాషలో అర్థం ఏంది? ఆవిరి అని అర్థం. ఏమర్థము? అట్మాస్ అంటే గ్రీకు భాషలో ఏమని అర్థము? ఆవిరి అని అర్థము. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇక్కడ వాతావరణంలో ప్రాణవాయువు, నత్రజని, బొగ్గు పులుసు వాయువు, నీటి ఆవిరి వంటి వాయువులు మరియు ధూళి కణాలు ఉంటాయి. వాతావరణంలో ప్రాణులు, బ్యాక్టీరియా వంటి జీవాలు ఉండే ఆవరణాన్ని ఏమంటాం? మనం జీవావరణం అని అంటాము. జీవావరణాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? బయోస్పియర్ అంటాము. ఈ గ్రీకు భాషలో బయోస్ అనే పదం నుండి వచ్చింది. గ్రీకు భాషలోనే ఎక్కడి నుండి వచ్చింది? బయోస్ అనే పదం నుంచి వచ్చింది. మరి బయోస్ అంటే అర్థం ఏంటంటే జీవము అనే అర్థాన్ని ఇస్తుంది. బయోస్ అంటే జీవం అనే అర్థాన్ని ఇస్తుంది గ్రీకు భాషలో. నెక్స్ట్, ఇక్కడ జీవులు నివసించడానికి ఇక్కడ శిలావరణము, జలావరణము, అదేవిధంగా వాతావరణము, ఈ మూడు ఆవరణలు చాలా అవసరం. మరి ఈ 3 ఆవరణలు ఉన్న చోట జీవం అనేది వర్ధిల్లుతుంది. ఏది? శిలావరణము, జలావరణము, అదేవిధంగా వాతావరణం. ఇవి ఉంటే ఖచ్చితంగా జీవి అనేది అంటే ప్రాణంతో ఉంటుంది. నెక్స్ట్, శిలావరణము, జలావరణము, వాతావరణం అనేవి సహజ ఆవరణాలు. గుర్తుంచుకోండి, ఓకేనా? శిలావరణము, జలావరణము, వాతావరణం అనేవి సహజ ఆవరణాలు. నెక్స్ట్ పాయింట్,
మనం నివసిస్తున్న నేలకు సంబంధించినది ఏంటిది? శిలావరణము. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే భూమిపై గల మహాసముద్రాలను ఖండాలను భూశాస్త్రజ్ఞులు మొదటి శ్రేణి భూస్వరూపాలుగా పేర్కొన్నారు. ఏంటంటే మహాసముద్రాలను ఖండాలను. భూమిపై గల కొండలు మైదానాలు పీఠభూములను రెండవ శ్రేణి భూస్వరూపాలుగా పేర్కొన్నారు మన యొక్క శాస్త్రజ్ఞులు. ఓకేనా? అంటే కొండలు మైదానాలు పీఠభూములు ఉంటే రెండవ శ్రేణి భూస్వరూపాలు అనాలి. మహాసముద్రాలు ఖండాలు ఉంటే వాటిని మొదటి శ్రేణి భూస్వరూపాలుగా మనం గుర్తించాలి. సునిశ్చిత అధ్యయనం ద్వారా ఖండాలు మహాసముద్రాలు కూడా ఫలకలు అనే అతిపెద్ద రాళ్ల మీద ఉన్నాయని శాస్త్రజ్ఞులు తెలుసుకున్నారు. దేని మీద ఉన్నాయి? ఫలకాలు మీద. ఈ ఫలకాలు మీద ఈ అయితే మన యొక్క ఖండాలు మహాసముద్రాలు ఉన్నాయని వీళ్ళు గుర్తించడం అనేది జరిగింది. ఈ ఫలకాల ప్రత్యేకత ఏంది? ఈ ఫలకాల యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇవి వాస్తవంగా మధ్య పొర మీద తేలుతూ ఉంటాయి. ఎక్కడుంటాయి ఈ ఫలకాలు? ఈ ఫలకాల ప్రత్యేకత చూడండి, వాస్తవంగా ఎక్కడుంటాయి? మధ్య పొర మీద తేలుతూ ఉంటాయి. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇవి నిరంతరం నెట్టబడుతుంటాయి. అవి మెల్లగా కదులుతూ ఉంటాయి. ఇవి చాలా నిదానంగా కదులుతూ ఉంటాయి. వాటి కదలిక మనకు తెలియదు. ఎటి కదలికలు? ఫలకాల యొక్క కదలిక మనకు తెలియదు. ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ పాయింట్, రెండు ఫలకాలు కలిసే చోట ఒకదానికి మరొకటి నెట్టుకుంటుంది. సో ఒక దాని మీద మరొకటి ఎంతో ఒత్తిడిని చూపుతుంది. దానివల్ల ఒక ఫలకం కిందికి మధ్య పొరలోకి వెళితే మరొక ఫలకం పైకి నెట్టబడి పర్వత శ్రేణులుగా ఏర్పడుతుంది. ఫలకాల కదలికను ఫలక చలనాలుగా అంటాము మనం. ఫలకాల యొక్క కదలికను ఏమంటాం? ఫలక చలనాలు అని అంటాము. ఫలక చలనాల వల్ల భూకంపాలు వంటివి ఏర్పడతాయి. ఓకేనా? ఫలక చలనాల వల్ల ఏర్పడతాయి? భూకంపాలు అనేటివి ఏర్పడతాయి. టెక్టానిక్స్ అనే పదము గ్రీకు పదమైన టెక్టాస్ అనే పదం నుంచి వచ్చింది. ఈ టెక్టానిక్స్ అనే పదము గ్రీకు పదమైనటువంటి టెక్టాస్ నుంచి వచ్చింది. అంటే టెక్టానిక్స్ అనేది ఆంగ్ల పదం అవుతుంది, టెక్టాస్ అనేది గ్రీకు పదం అవుతుంది. సో దీంట్లో మనకు టెక్టాస్ అంటే అర్థం ఏంటంటే వడ్రంగి లేదా భవన నిర్మాణదారుడు. టెక్టాస్ అంటే వడ్రంగి లేదా భవన నిర్మాణదారుడని అర్థము. నెక్స్ట్, పసిఫిక్ మహాసముద్రం వంటి కొన్ని సముద్రాలలో మధ్య భాగంలో మిట్టలు పర్వత శ్రేణులు ఉన్నాయి. ఇవి మధ్య పొరల నుంచి పైకి లేచే లావా వల్ల ఏర్పడుతున్నాయి. ఏంటి? ఈ మిట్టలు పర్వత శ్రేణులు అనేటివి మధ్య పొరల నుంచి పైకి లేచే లావాల వల్ల ఏర్పడుతున్నాయి. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇక్కడ యురేషియా ఫలకాన్ని ఇండియా ఫలకం నెట్టడం వలన హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి. ఓకేనా? యురేషియా ఫలకాన్ని ఇండియా ఫలకం నెట్టడం వలన హిమాలయ పర్వతాలు అనేటివి ఏర్పడ్డాయి. అనేక ఫలకాల అంచుల వద్ద అగ్నిపర్వతాలు ఉన్నాయి. భూకంపాలు ఏర్పడుతున్నాయి. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే భూగర్భంలో శిలాద్రవం అనుకూల పరిస్థితిలో గొట్టం వలె నుండే భాగాల నుండి బయటికి వస్తుంది. బయటికి ప్రవహించిన శిలాద్రవము ముఖద్వారం చుట్టూ ఘనీభవించి ఒక శంఖాకార పర్వత నిర్మాణంగా ఏర్పడుతుంది. దీనినే మనము అగ్నిపర్వతమని అంటాము. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ పాయింట్, అగ్నిపర్వత ప్రేలుడు జరిగినప్పుడు భూమి లోపలి పొరల నుంచి నీటి ఆవిరి, పొగ, అనేక రకాల వాయువులు అనేటివి ఎగజిమ్ముతాయి. పొగ, బూడిద, ధూళి వంటివి కూడా వాతావరణంలో కలుస్తాయి. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే అగ్నిపర్వత ప్రేలుడు వచ్చినప్పుడు వెలుపలికి వచ్చిన శిలాద్రవాన్ని మనము లావా అని అంటాము. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇక్కడ స్ట్రాంబోలి అగ్నిపర్వతం ప్రపంచంలో అత్యంత చురుకుగా ఉన్న అగ్నిపర్వతంగా మనము పేర్కొనడం జరుగుతుంది. దీనినే మనం మధ్యధర సముద్రపు ద్వీప స్తంభం అని కూడా అంటాం, స్ట్రాంబోలి అగ్నిపర్వతాన్ని. ఈ స్ట్రాంబోలి అగ్నిపర్వతం అనేది ప్రపంచంలోనే అత్యంత చురుకుగా ఉండే అగ్నిపర్వతం. దీనికి మళ్ళీ ఏమంటారంటే మధ్యాధర సముద్రపు ద్వీప స్తంభం అని కూడా అంటారు మన స్ట్రాంబోలి అగ్నిపర్వతాన్ని. ప్రపంచంలోనే ముఖ్యమైన అగ్నిపర్వతాలు 2018 టీఆర్టీలో ఈ ప్రశ్నలు అనేటివి ఇవ్వడం కూడా జరిగింది. ఇక్కడ నుంచి చూడండి, జతపరిచే క్వశ్చన్స్ ఇచ్చారు. ఒక సైడు అగ్నిపర్వతాలు, ఇంకో సైడు వాటి యొక్క ప్రాంతాల పేర్లు ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ స్ట్రాబోలి, సిసిలి, మౌంట్ పిలే, వెస్ట్ ఇండీస్. ఓకేనా? స్ట్రాబోలి అగ్నిపర్వతం సిసిలి, మౌంట్ పిలే ఏమో వెస్ట్ ఇండీస్. అదేవిధంగా ఇక్కడ వెసువియాస్ అనేది ఇటలీలో ఉంటే పూజియామా అనేది జపాన్. ఇది కూడా మనకు 2018 టీఆర్టీలో అడగడం జరిగింది, పూజియామా జపాన్. నెక్స్ట్ ఇక్కడ కోటోపాక్స్ అంటే ఈక్విడార్, ఇది కూడా అడిగాడు. అదేవిధంగా
మాయాన్ అనే అగ్నిపర్వతం ఎక్కడుంది? మాయాన్ అనే అగ్నిపర్వతం ఫిలిప్పైన్స్లో ఉంది, ఇది అడగలేదు. నెక్స్ట్ బారెన్ మరియు నార్కొండామ్ అనేది భారతదేశంలో ఉంది. కిలిమంజారో అనేది టాంజానియాలో ఉంది, ఇది కూడా అడిగారు. సో ఇది అడిగాడు. కోటపాక్సి అడిగారు, ప్యూజియామా అడిగిండు. నెక్స్ట్ మౌంట్ పీలే, ఇవి అడగడం అనేది జరిగింది. మన 2018 టీఆర్టీ పేపర్లో ఇక్కడ నుండి ప్రశ్నలు, జతపరిచే ప్రశ్నలు ఇవ్వడం జరిగింది అగ్నిపర్వతాలకు సంబంధించి. నెక్స్ట్ లావా చల్లబడి ఏర్పడిన భారతదేశ పీఠభూమి ఏంటిదంటే దక్కన్ పీఠభూమి. లావా చల్లబడి ఏర్పడిన భారతదేశ పీఠభూమి దక్కన్ పీఠభూమి. పసిఫిక్ మహాసముద్రం అంచున ఎక్కువగా భూకంపాలు సంభవించడము, అగ్నిపర్వతాలు పేలుతుండడము భూశాస్త్రజ్ఞులైతే గమనించారు. ప్రపంచంలో ఎప్పటికీ సజీవంగా ఉన్న అగ్నిపర్వతాలలో ప్రతి 4గింట 3 పసిఫిక్ మహాసముద్రాల అంచునే ఉన్నాయి. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇక్కడ పసిఫిక్ మహాసముద్ర అంచున అంతటా ఫలక సరిహద్దులు ఉన్నాయి. ఈ ఫలక సరిహద్దులు వద్దనే అగ్నిపర్వతాలు, భూకంపాలు అనేటివి సంభవిస్తాయి. దానికి పసిఫిక్ అగ్నివలయం అనే పేరు కూడా పెట్టడం అనేది జరిగింది. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ పాయింట్, గాలి, నీరు వంటి బయటి శక్తులు నిరంతరం భూమి ఉపరితలంపై ఒరిపిడిని కలిగిస్తాయి. ఓకేనా, ఒరిపిడిని కలగజేస్తాయి. గాలి, నీరు వల్ల రూపొందే భూస్వరూపాలను భూశాస్త్రవేత్తలు 3వ శ్రేణి స్వరూపాలుగా పేర్కొన్నారు. మొదటి శ్రేణేమో మహాసముద్రాలు, ఖండాలు. 2వ శ్రేణేమో పీఠభూములు, మైదానాలు. వాటిని మనం 2వ శ్రేణిగా పేర్కొన్నాం. గాలి, నీరు అనేటివి వీరు 3వ శ్రేణి భూస్వరూపాలుగా పేర్కొన్నారు. చెక్కబడిన కొండలు, లోయలు, డెల్టాలు, ఇసుక పర్వతాలు వంటివి 3వ శ్రేణి భూస్వరూపాలకు ఉదాహరణగా మనము చెప్పుకోవచ్చును. వాతావరణ ప్రభావము, నేల కోత, రేణువుల రవాణా, మేట వేయడము వంటివి 3వ శ్రేణి భూస్వరూపాలుగా మనము ఏర్పడడానికి కారణాలుగా మనము చెప్పుకోవచ్చును. ఇక నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ప్రస్తుతం మనం చూస్తున్న పల్లపు భూములు ఒకప్పుడు కొండలు, పీఠభూములుగా ఉండేవి. ఇవి గాలి, నీరు వల్ల వికోశీకరణ ప్రక్రియ జరిగి ప్రస్తుత దశకు చేరుకున్నాయి. ఏ ప్రక్రియ జరిగినాయి? వికోశీకరణ ప్రక్రియ వల్ల ప్రస్తుత దశకు చేరుకోవడం అనేది జరిగింది. వాతావరణ శక్తుల వల్ల రాళ్ళు బలహీనమైన, ఛిద్రమయ్యే, పగిలిపోయే ప్రక్రియను మనము శిలాశైథిల్యం అని అంటాము. గాలి, నీటి శక్తుల కారణంగా భూమి ఉపరితలంపై పొరలు కొట్టుకుపోవడాన్ని మనము క్రమక్షయమని అంటాము. ఏమంటాము? క్రమక్షయము. కోతకు గురైన రాళ్ళు, కంకర, మట్టి, ఓండ్రి వంటి వాటిని గాలి, నీరు మోసుకోవడానికి రవాణా అంటారు. మేట వేయబడిన మట్టి వల్ల మైదానాలు అనేటివి ఏర్పడతాయి. ఓకేనా, మేట వేయబడిన మట్టి వల్ల ఏర్పడతాయి? మైదానాలు అనేటివి ఏర్పడతాయి. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇక్కడ కోతకు గురైన దానిలో చాలా వరకు నదుల ద్వారా సముద్రాలకు చేరుతుంది. సముద్రపు నేలలో ఇది పొరలుగా నిక్షేపమై కాలక్రమంలో అవక్షేప శిలలుగా మారుతాయి. నెక్స్ట్, నదులు ఎత్తైన కొండలో ప్రవహించేటప్పుడు లోతైన లోయలను ఏర్పరుస్తాయి. ఈ లోయలు కింద సన్నగా, పైన వెడల్పుగా ఉంటాయి. అందువల్ల వీటిని వి ఆకారపు లోయలు అంటాము. అంటే ఎత్తైన కొండలో ప్రవహించేటప్పుడు నదులు ఏమవుతాయి? లోతైన లోయలను ఏర్పరుస్తాయి. ఈ లోయలు కింద సన్నగా ఉంటాయి, పైన వెడల్పుగా ఉంటాయి. అందువల్ల వీటిని వి ఆకారపు లోయలని అంటాము. నెక్స్ట్ పాయింట్, నది నీటి కోతకు గురి కావడం వల్ల ఏర్పడేటివి ఏంటి? ఆఘాతధరులు, గార్జెస్లు ఏర్పడతాయి. ఓకేనా, నది నీటి కోత గురి కావడం వల్ల ఏర్పడే ఆఘాతధరులు, గార్జెస్లు అనేటివి ఏర్పడతాయి. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఆఘాతధరిలో నది అంచులు తీవ్ర వాలుతో చాలా లోతుకు కోతకు గురవుతాయి. ప్రపంచంలో అతిపెద్ద ఆఘాతధరి ఏదంటే గ్రాండ్ కాన్యాన్ ఆఫ్ కొలరాడో. ఓకేనా, గ్రాండ్ కాన్యాన్ ఆఫ్ కొలరాడో అనేది ప్రపంచంలో అతిపెద్ద ఆఘాతధరి. సో ఇక్కడ కొలరేడో నది మీద ఉంది ఇది, అందుకే దీన్ని మనము గ్రాండ్ కాన్యాన్ ఆఫ్ కొలరాడో అంటున్నాం. సో ఇది కొలరేడో అనే నది మీద ఉంది. దీని పొడవు దాదాపుగా 466 కిలోమీటర్లు ఉంటుంది. సో లోతు చూసుకున్నట్లయితే ఇది 1.6 కిలోమీటర్ల లోతు ఉంటే వెడల్పేమో 188 మీటర్ల నుంచి 29 కిలోమీటర్ల వరకు దీని యొక్క వెడల్పు అనేది ఉంది. ఈ యొక్క కాన్యాన్ అనే గ్రాండ్ కాన్యాన్ యొక్క
ఈ అగాధదారి గ్రాండ్ కాన్యన్ యొక్క వెడల్పు అండ్ లోతు అనేది ఈ విధంగా ఉంది. మీరు గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ పాయింట్ చూసుకుందాం. ఆనకట్టలు కట్టడానికి గార్జెస్లు అనేటివి అనువుగా ఉంటాయి. సో గార్జెస్లు అనేటివి ఏమి కట్టడానికి అనువుగా ఉంటాయి? ఆనకట్టలు కట్టడానికి. రాళ్ళు చాలా గట్టిగా ఉన్న ప్రాంతాలలో నది తన ప్రవాహ మార్గాన్ని సన్నటి లోతైన లోయగా కోస్తుంది. దీనిని మనము దీని అంచులు ఎట్లుంటాయి? నిటారుగా ఉంటాయి. వీటినే మనము గార్జెస్ అని అంటాము. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో మనము గోదావరి నది మీద ఉన్నటువంటి పాపికొండల వద్ద బైసాన్ గార్జ్ అనేది మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ కాశ్మీర్లో మనకు ఇండస్ గార్జ్ కూడా కలదు. ఇది సింధు నది వల్ల ఏర్పడింది. ఓకేనా. గోదావరి నది మీద పాపికొండల వద్ద బైసాన్ గార్జ్ ఉంటుంది. ఇది ఎక్కడ? ఏపీలో. నెక్స్ట్ కాశ్మీర్లో వచ్చేసరికి ఇండస్ గార్జ్ ఉంటుంది. నెక్స్ట్ ఈ ఇండస్ గార్జ్ దేని వల్ల ఏర్పడింది? సింధు నది వల్ల ఏర్పడింది. గార్జే పైన ఎంత వెడల్పుగా ఉంటుందో కింద కూడా అంతే వెడల్పుగా ఉంటుంది. దీనికి విరుద్ధంగా అగాధదారిలో కింద కంటే పై భాగం అనేది ఎక్కువ వెడల్పుగా ఉంటుంది. ఈ గార్జెస్లో పైన ఎంత వెడల్పుగా ఉంటుందో కింద అంతే వెడల్పుగా ఉంటుంది. కానీ అగాధదారిలో ఎట్లా ఉంటుంది? కింద అనేది తక్కువ వెడల్పు ఉంటుంది, పైన అనేది ఎక్కువ వెడల్పు అనేది ఉంటుంది. నెక్స్ట్ పాయింట్. వాలులో తేడాలు బాగా ఎక్కువగా ఉండే పర్వత ప్రాంతాలలో జలపాతాలు ఏర్పడతాయి. జలపాతంలో నీళ్లు ఎంత శక్తితో కిందికి పడతాయో ఆ నీళ్లు కింద పడే చోట దుముకు మడుగు ఏర్పడుతుంది. ఏర్పడుతుంది? దుముకు మడుగు అనేది ఏర్పడుతుంది. ఇక నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ప్రపంచంలో అతిపెద్ద జలపాతం ఏంజల్ జలపాతం మనకు తెలిసినటువంటి. ఇది ఎక్కడ ఉంది? వెనిజులాలోని ఏ నది పైన ఉంది? చురున్ నది పైన కలదు ఈ మన యొక్క ఏంజిల్ జలపాతం. దీని ఎత్తు ఎంత ఉంది? 979 మీటర్లు. లాస్ ఏంజల్స్ యొక్క ఏంజిల్ జలపాతం యొక్క ఎత్తు 979 మీటర్లు. ఏ నది పైన ఉంది? చురున్ నది పైన ఉంది. ప్రపంచంలో రెండవ ఎత్తైన జలపాతం టుగేలా జలపాతం. రెండవ ఎత్తైన జలపాతం ఏది? టుగేలా జలపాతం. ఇది ఎక్కడుంది? దక్షిణ ఆఫ్రికాలో అదే పేరు గల నది మీద ఉంది. ఏం పేరు? ఇదే చురున్ నది పైనే ఉంది. దీని ఎత్తు చూసుకున్నట్లయితే 947 మీటర్లు ఉంది. ప్రపంచంలో రెండవ ఎత్తైన జలపాతం టుగేలా దక్షిణ ఆఫ్రికాలో ఉంది. చురున్ నది పైనే ఉంది. 947 మీటర్ల ఎత్తులో ఉంది. గుర్తుంచుకోండి. భారతదేశంలో అతి ఎత్తైన జలపాతం మనకు జోగ్ జలపాతం లేదా జొరాసొప్ప జలపాతం అని అంటాము. దీన్ని గుర్తుంచుకోండి. ఓకేనా. భారతదేశంలో అతి ఎత్తైన జలపాతం జోగ్ జలపాతం లేదా జొరాసొప్ప అనే జలపాతం అంటాం దీన్నే. ఇది కర్ణాటకలోని ఏ నది పైన ఉంది? శరావతి నది పైన కలదు. ఈ జోగ్ జలపాతం అనేది కర్ణాటకలోని శరావతి నది పైన ఉంది. దీని ఎత్తు 253 మీటర్లు అయితే ఉంటుంది దీని యొక్క ఎత్తు. నెక్స్ట్ నదికి వరదలు వచ్చినప్పుడు అది నేలను కోతకు గురి చేస్తుంది. వరద తగ్గుముఖ పట్టగానే కోసిన మట్టిని వేరే చోట మేట వేస్తుంది. దీనిని మనము ఓండ్రు అని అంటాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఓండ్రు మైదానాలకు ఉదాహరణ గంగానది మైదానం, కృష్ణా గోదావరి మైదానాలుగా మనము చెప్పుకుంటాము. మనము నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే వరద మట్టి మేట వేయడం వల్ల ఒక్కోసారి నది లోతు అనేది తగ్గుతుంది. అప్పుడు నది తన ప్రవాహ మార్గాన్ని మార్చుకుంటూ ఉంటుంది. ఈ కారణంగా వరద మైదానంలో నది అనేది పాము మాదిరిగా మెల్లగా వంపులు తిరుగుతుంది. నదులు వరద మైదాన ప్రాంతాల్లో ఏర్పరిచే సరస్సుని ఏమంటామంట? మనం ఆక్స్బౌ సరస్సు అంటాము. ఓకేనా. గుర్తుంచుకోండి. నదులు వరద మైదాన ప్రాంతాల్లో ఏర్పరిచే సరస్సును మనం ఆక్స్బౌ సరస్సు అంటాము. సముద్రాన్ని నది చేరుకున్నప్పుడు మేట వేయని రేణువులు ఉంటే అవి నది ముఖంలో మేట వేయబడి డెల్టాను ఏర్పరుస్తాయి. మంచుగడ్డలు కరగడం ద్వారా నదులు ప్రవహించడాన్ని మనము హిమాని నదమని అంటాము. నెక్స్ట్ పాయింట్. మెల్లగా కదులుతున్న మంచుగడ్డని హిమాని నదమని కూడా అంటాము. గురుత్వాకర్షణ శక్తి కారణంగా హిమాని నదాలు కదులుతాయి. నెక్స్ట్ హిమాని నదాలు రాళ్లను కోతకు గురి చేయడం వల్ల యు ఆకారపు లోయలు అనేటివి ఏర్పడతాయి. ఏ ఆకారమో? యు ఆకారపు లోయలు అనేటివి ఏర్పడతాయి. నెక్స్ట్ పాయింట్. హిమాని నదాలు తమతో పాటు తీసుకువచ్చిన గులకరాళ్ళు, ఇసుక వంటి పదార్థాలను మేట వేయడం వల్ల ఏర్పడేటివి ఏంటి అంటే మొరైన్లు అనేటివి ఏర్పడతాయి. హిమాని నదాలు తమతో పాటు తీసుకొచ్చిన గులకరాళ్ళు, ఇసుక వంటి పదార్థాలను మేట వేయడం వల్ల ఏం ఏర్పడతాయంటే మొరైన్లు ఏర్పడతాయి. సముద్రపు అలల కారణంగా తీర ప్రాంతాలు కోతకు గురి కావడం, అక్కడ మేట వేయడం కారణంగా సముద్ర తీరపు భూస్వరూపాలు అనేటివి ఏర్పడతాయి. నెక్స్ట్ 71 చూడండి.
సముద్ర అలల ప్రభావం వల్ల ఏర్పడేటివి సముద్రపు తోరణాలు, నెక్స్ట్ పేర్పుడు స్తంభాలు. సముద్రపు నీటి నుంచి దాదాపు నిటారుగా లేచే రాతి తీరాన్ని మనము సముద్రపు భృగువు అంటాం. ఏమంటాం? సముద్రపు భృగువు అంటాం. సముద్రపు భృగువులు మరికొంత కోతకు గురైనప్పుడు అగ్రము అఖాతాలు ఏర్పడతాయి. అగ్రం అన్నది సముద్రంలోకి చొచ్చుకువచ్చిన భూభాగము. అగ్రం అంటే ఏంది? సముద్రంలోకి చొచ్చుకువచ్చిన భూభాగాన్ని అగ్రం అంటాం. అఖాతం అంటే అన్నది సముద్ర తీరం వెడల్పుగా లోపలికి సముద్రం చొచ్చుకు వెళ్ళిన ప్రదేశము. చూడండి, అఖాతం అంటే సముద్ర తీరం వెడల్పుగా లోపలికి సముద్రం చొచ్చుకు వస్తే దాన్ని చొచ్చుకు వెళ్ళిన ప్రదేశాన్ని మనము అఖాతం అంటాం. భూభాగం చొచ్చుకొని వస్తే అగ్రం అంటాం. అదేవిధంగా సముద్రమే చొచ్చుకొని వెళ్తే దాన్ని అఖాతం అంటాము. సముద్ర అలలు తీరం వెంట మేట వేసే పదార్థాల వల్ల బీచ్లు వంటివి ఏర్పడతాయి. భూభాగంలో 1/5 వంతు ఎడారులతో నిండి ఉంది. సో భూభాగంలో ఎంత ఎడారులతో నిండి ఉంది? 1/5 వంతు ఎడారులతో నిండి ఉంది. నెక్స్ట్ పాయింట్, గాలి కోత వల్ల ఎడారులో ఏర్పడే రూపాలు పుట్టగొడుగు రాయి, నెక్స్ట్ ఇన్లెన్ బెర్గ్, అదేవిధంగా ఇసుక దిబ్బలు. సో వీటిని మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. మీకు జతపరచల క్వశ్చన్ అడగొచ్చు, స్టేట్మెంట్ ప్రశ్నలు అడగొచ్చు, కాబట్టి జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ముఖ్యంగా ఎస్జిటి వాళ్ళు లింకప్ టాపిక్స్ ఏవైతున్నాయో ఈ ఇంపార్టెంట్ బిట్స్ని ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. మీరు అంటే లింకప్ టాపిక్స్ అన్నీ చదవాలంటే చాలా టైం పడుతుంది. తక్కువ సమయం ఉంటే ఒకవేళ పోస్ట్పోన్ కాకుండా ఇదే సమయంలో ఎగ్జామ్ ఉంటే మీకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి సో ఈ యొక్క ఇంపార్టెంట్ బిట్స్ని మీరు చూసుకోండి, తప్పకుండా మీకు యూజ్ అవుతుంది. సో రాళ్ళ కింద భాగం సన్నగా పై భాగం వెడల్పుగా ఉండే భూస్వరూపాన్ని పుట్టగొడుగు రాయి అంటాం. చూడండి, రాళ్ళ కింద భాగం అనేది ఎట్లుంటుంది? రాళ్ళు కింద భాగం సన్నగా పై భాగం వెడల్పుగా ఉండే భూస్వరూపాన్ని ఏమంటాం? పుట్టగొడుగు రాయి అని అంటాం. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నేలలోంచి అదాటుగా పొడుచుకు వచ్చినట్లుండే రాళ్ళను మనం ఇన్సెల్బర్గ్ లేదా దివికొండ అంటాం. ఓకేనా? పొడుచుకొని వచ్చినట్లు ఉండే రాళ్ళను మనము ఇన్సెల్బర్గ్ లేదా దివికొండ అని గుర్తుపెట్టుకోండి. రాళ్ళ కింద భాగం ఉన్న సన్నని పై భాగం వెడల్పుగా ఉంటే దాన్ని పుట్టగొడుగు రాయి అని గుర్తుంచుకోండి. ఎడారులలో నిరంతర గాలి చర్యల వల్ల ఇసుక దిబ్బలు అనేటివి ఏర్పడతాయి. ఎడారులలో గాలి వల్ల కొట్టుకువచ్చిన దుమ్ము వల్ల ఏర్పడే ఓండ్రు మైదానాలను మనము లోయీస్ అంటాం. ఏమంటాము? లోయీస్ అని అంటాము. సో ఇక్కడ అంటే వీడియో లెంతీ అవుతుంది. నెక్స్ట్ క్లాస్లో నేను మిగతా లెసన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ నేను మీకు రివిజన్ అయితే చేస్తాము. మీరైతే తప్పకుండా మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అయితే అందించండి. నెక్స్ట్ క్లాస్లో మరిన్ని లెసన్ వైజ్ మీకు అన్నీ నేను మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.